ఫస్ట్ వన్ తీసుకుందాం సార్. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ దొరుకుతాయి సార్ మనకి ఎగ్జామినేషన్ లో ఉపయోగపడే పాయింట్స్ అండి ప్రతిదీ కూడా. ఫస్ట్ ఇది పరస్రావ్యములు. ఇది చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ సార్. దీన్ని పరస్రావ్యములని మనం ఏమంటామంటే ఇన్ఫ్రాసానిక్ అని చెప్తాం. మరి ఈ పరస్రావ్యముల యొక్క ధ్వని పౌన పుణ్య అవధి 0 హెర్ట్జ్ నుంచి మొదలుకొంటే పరస్రావ్యముల యొక్క ధ్వని పౌన పుణ్య అవధి 0 హెర్ట్జ్ నుంచి 20 హెర్ట్జ్ వరకు ఉంటుంది సార్. ద లిజనింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్ఫ్రాసానిక్ సౌండ్స్ 0 హెర్ట్జ్ టు 20 హెర్ట్జ్ లేదా లెస్ దెన్ 20 హెర్ట్జ్ గా ఉంటుంది సార్. 20 హెర్ట్జ్ కంటే తక్కువ పౌనపుణ్యము గల ధ్వనులను మనం ఏమని చెప్తామంటే పరస్రావ్యములు అని చెప్తాం సార్. అంటే వీటి యొక్క శబ్దగ్రాహిక వ్యవస్థ, ఈ పరస్రావ్యముల యొక్క లక్షణం ఎలా ఉంటుంది అంటే వీటి యొక్క ధ్వని వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అంటే 0 హెర్ట్జ్ నుంచి 20 హెర్ట్జ్ వరకు మాత్రమే ఉంటుంది లేదా లెస్ దెన్ 20 హెర్ట్జ్ ఉంటుంది. మరి మాస్టరు ఇంత తక్కువ ధ్వని పౌన పుణ్యాన్ని ఎవరు వింటారు అని డౌట్ వస్తుంది మాస్టారు. కుక్క వినగలుగుతుంది సార్. కుక్క డాగ్ అంటాం సార్. గబ్బిలము వినగలుగుతుంది సార్. చిన్న పిల్లలు వినగలుగుతారు సార్. కిడ్ గర్భస్థ శిశువు అంటాం. కిడ్ వినగలుగుతాడు సార్. చిన్న పిల్లలు వినగలుగుతారు. ఇంకా చెప్పాలంటే క్రూర మృగాలు కూడా వినగలుగుతాయి సార్. క్రూర మృగాలు కూడా పరస్రావ్యములను వినగలుగుతాయి సార్. పాము కూడా వినగలుగుతుంది సార్. సూక్ష్మ జీవులు కూడా వినగలుగుతాయి సార్. ఇంత తక్కువ పౌనపుణ్యము గల ధ్వనులు 20 హెర్ట్జ్ కంటే తక్కువ పౌనపుణ్యము గల ధ్వనులను పరస్రావ్యములు అని చెప్పిన మాస్టారు. ఇంత తక్కువ పౌనపుణ్యాన్ని కుక్క, గబ్బిలము, చిన్న పిల్లలు, పాము, క్రూర మృగాలు కూడా వినగలుగుతాయి మాస్టర్. పాయింట్ క్యాచ్ చేయాలి సార్. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఇక రెండవది సార్ శ్రవ్య అవధి. గుర్తుపెట్టుకోండి సార్. ఈ శ్రవ్య అవధి కేవలం మానవుడు మాత్రమే వినగలిగే ధ్వని పౌన పుణ్య అవధి అంటాం. శ్రవ్య అవధి ఆడబుల్ ఫ్రీక్వెన్సీ అంటాం సార్. ఈ శ్రవ్య అవధిని కేవలం మానవుడు వినగలిగే ధ్వని పౌన పుణ్య అవధి అంటాం. అంటే మానవుడు వినగలిగే ధ్వని పౌన పుణ్య అవధి 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు ఉంటుంది మాస్టర్. 20 హెర్ట్జ్ టు 20,000 హెర్ట్జ్ వరకు ఉంటుంది మాస్టర్. ఎక్స్క్లూజివ్లీ హ్యూమన్ బాడీ లిజనింగ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ 20 హెర్ట్జ్ టు 20,000 హెర్ట్జ్. ఈ పౌనపుణ్య వ్యవస్థలో ఉండే ప్రతి ధ్వనిని కూడా మానవుడు వినగలడు. మరి మానవుడు వినగలిగే ధ్వని పౌన పుణ్య అవధి 20 హెర్ట్జ్ టు 20,000. మాస్టరు రేపు క్వశ్చన్ ఇస్తాడు. ఈ క్రింది వాణిలో నిజమైనది ఏది అంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అంటాడు అని. ఆప్షన్ ఏ బాగా వినండి సార్. 20 హెర్ట్జ్ టు ఏమి ఇస్తున్నాడో గమనించాలి మాస్టర్. ఆప్షన్ బి ఆప్షన్ సి ఆప్షన్ డి ఆల్ అంటాడు సార్. మాస్టర్ ఇప్పుడు దీంట్లో నిజమైనది ఏది అన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ అన్నాడు. మనకేం తెలుసు మాస్టర్ చెప్పాడు 20 హెర్ట్జ్ టు 20,000. కానీ మనం ఏం చేస్తాం ఎగ్జామినేషన్ లో తొందరలో మనకున్నటువంటి ఆలోచన ప్రకారంగా ఆప్షన్ ఏ టిక్ కొడతాం. ఎందుకు సార్ ఇక్కడ 20 హెర్ట్జ్ కనపడింది,
ఇక్కడ 20,000 ఉండాలి, కానీ 2,000 ఉంది మాస్టర్. గమనించండి మాస్టర్, ఇక్కడ 2,000 ఉంది, 20,000 లేదు. మనకి ఇక్కడ జీరో లేకున్నా ఉన్నట్టుగా కనపడుతుంది ఎగ్జామినేషన్ సినారియోలో. గతంలో అడిగిన బిట్ నేను మీ కళ్ళ ముందు పెట్టాను మాస్టర్. ఇక్కడ 2,000 ఉంది, యాక్చువల్గా 20,000 ఉండాలి. మనము తొందరలో మాస్టర్ చెప్పాడు కదా అనుకొని బబుల్ చేసాం. లేదు, కొంచెం ఆలోచించాం. 20 హెడ్జ్ టు 20,000, కానీ ఇక్కడ మాస్టర్ ఇక్కడేమో హెడ్జ్ చూపించాను, ఇక్కడేమో కిలో హెడ్జ్ ఇస్తాను మాస్టర్. ఒకవేళ అది కాదనుకుని దీనికి టిక్ పెడతాను, ఇది టిక్ ఏమో అనుకుంటాం. కానీ మన ఒరిజినల్ ఆన్సర్ ఎక్కడుంది సార్ అంటే ఇక్కడ ఉంది సార్ మన ఒరిజినల్ ఆన్సర్. దిస్ ఈజ్ అవర్ ఒరిజినల్ ఆన్సర్. 20 హెడ్జ్ టు 20,000 అన్నా పర్లేదు. దీన్ని ఎలా రాయొచ్చు అంటే మాస్టర్, ఇంకో రకంగా మనము ఎలా రాస్తామంటే మాస్టరు, 20 హెడ్జ్ టు 20 కిలో హెడ్జ్ రాస్తాం మాస్టర్. ఎందుకు మాస్టరు, ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా మనము 1 కిలో హెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పాను మాస్టర్ నేను మీకు, 1 కిలో హెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు 1000 హెడ్జ్ అనుకున్నాం కదా, 1000 హెడ్జెస్ అనుకున్నాం కదా. కాబట్టి దీన్ని 10⁻³ అని రాసేటప్పుడు దీన్ని 20 టు 20,000 అయినా 20 హెడ్జ్ అని కిలో హెడ్జ్ అని ఒకటే కదా సార్. 20 × 1000 20,000 వస్తుంది. అది క్లియర్. ఎగ్జామినేషన్ లో ఆప్షన్ ఇలా ఇవ్వచ్చు, ఇలా ఇవ్వచ్చు, కానీ ఈ ఆప్షన్ రాంగే మాస్టర్, ఈ ఆప్షన్ కూడా రాంగే మాస్టర్. ఏ చిన్న కన్ఫ్యూజన్ ఎదురైనా తెలిసి బిట్టు తప్పు పెట్టొస్తున్నాం మాస్టర్. బిట్టు తెలిసి రాంగ్ పెట్టేసే పరిస్థితి వస్తుంది సార్. ఆ సినారియో రావద్దు మాస్టర్, మనకి ఆ సిచ్యువేషన్ మనకు రావద్దు. 20 హెడ్జ్ టు 20 కిలో హెడ్జ్ రౌట్ అండి. 20 హెడ్జ్ టు 20,000 ఉండాలి, కానీ ఇక్కడ కిలో ఉంది మాస్టర్. కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగేనండి, గుర్తుపెట్టుకోండి సార్. ఈ శ్రవ్య అవధిని కేవలం మానవుడు మాత్రమే వినగలిగే ధ్వని పౌన పుణ్య అవధి అంటాం. మరి ఈ పరశ్రావ్యములను మరియు శ్రవ్య అవధి ఈ రెండు అంశాలను గుర్తించిన శాస్త్రవేత్త వేటిని మాస్టారు, శ్రవ్య అవధి కావచ్చు మాస్టారు, రెండోది మాస్టారు పరశ్రావ్యములు కావచ్చు మాస్టారు. ఈ రెండు పరశ్రావ్యములు, ఈ రెండిటిని ఎవరు గుర్తించారంటే మాస్టారు, న్యూటన్ అనేటువంటి సైంటిస్ట్ గుర్తించాడు సార్. ఈ రెండిటిని గుర్తించిన శాస్త్రవేత్త న్యూటన్. గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇకపోతే అతి ధ్వనులను గురించి మాట్లాడదాం సార్. అతి ధ్వనులు ఏం చెప్తాయో చూద్దాం సార్. మూడోది నెంబర్ 3 సార్. అతి ధ్వనులు. సో మనకి ఈ అతి ధ్వనుల యొక్క లక్షణం ఎలా ఉంటుంది? లాస్ట్ వన్ అల్ట్రాసానిక్ సౌండ్స్ అన్నాం సార్. ఈ అతి ధ్వనులు ఎలా ఉంటాయి, వీటి యొక్క లక్షణం ఏంటో కూడా డిస్కస్ చేద్దాం సార్. సాధారణంగా అతి ధ్వనులు అంటే చాలా బిగ్గరగా వచ్చే ధ్వనులు, చాలా వేగంగా ప్రయాణించే ధ్వనులు, చాలా శక్తివంతమైన ధ్వనులు అని అర్థం. వేగంగా వచ్చే ధ్వనులు కావచ్చు, బిగ్గరగా వచ్చే ధ్వనులు కావచ్చు, వేగంగా వచ్చే ధ్వనులు కావచ్చు. వీటిని అతి ధ్వనులు అని చెప్తాం. అల్ట్రాసానిక్ సౌండ్స్ అంటాం. ఈ అల్ట్రాసానిక్ సౌండ్స్ యొక్క విధానం ఏంటో చూద్దాం. మరి ఈ అతి ధ్వనుల యొక్క ధ్వని తీవ్రత ఎంత ఉంటుంది సార్ అంటే 20,000 హెడ్జ్ కంటే ఎక్కువగా ఉంటుంది. గ్రేటర్ దెన్ 20,000 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి సార్. 20,000 హెడ్జ్ కంటే ఎక్కువ పౌనపున్యం కల ధ్వనులను అతి ధ్వనులు అంటాం. 0 to 20 హెడ్జ్ మాస్టరు, 20 to 20,000 మాస్టరు, గ్రేటర్ దెన్ 20,000 మాస్టర్. 20,000 హెడ్జ్ కంటే ఎక్కువ పౌనపున్యము గల ధ్వనులను అతి ధ్వనులు అంటాం. ఈ అతి ధ్వనులను ప్రయోగశాల పద్ధతిలో కనుగొన్న శాస్త్రవేత్త గాల్టన్. ప్రయోగశాల పద్ధతిలో అతి ధ్వనులను కనుగొన్న శాస్త్రవేత్త గాల్టన్ అనేటువంటి శాస్త్రవేత్త.
అనేక వ్యవస్థల గుండా ధ్వనిని ప్రయాణింపచేస్తూ ధ్వని యొక్క లక్షణాన్ని భౌతిక అంశాలను ఆధారంగా చేసుకుని వివరించిన శాస్త్రవేత్త గాల్టన్ అనేటువంటి శాస్త్రవేత్త. అధిక పౌనపుణ్యము కలిగిన ధ్వనులు అధిక శక్తివంతమైనటువంటి ధ్వనులు అని చెప్తాడు. మరి మాస్టరు ఈ అతిధ్వనులను విద్యుత్ పద్ధతి ద్వారా అతిధ్వనులను విద్యుత్ పద్ధతి ద్వారా గుర్తించినటువంటి శాస్త్రవేత్త, విద్యుత్ పద్ధతి ద్వారా గుర్తించిన శాస్త్రవేత్త పిజో అనేటువంటి శాస్త్రవేత్త. పిజో. ఈ పిజో అనేటువంటి శాస్త్రవేత్త అతి ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్త. మాస్టర్ ఇక్కడ రెండు అంశాలను బాగా గమనించాలి మాస్టర్. అతిధ్వనులను ప్రయోగశాల పద్ధతిలో గుర్తించినటువంటి శాస్త్రవేత్త గాల్టన్ అని, అదే అతిధ్వనులను విద్యుత్ పద్ధతి ద్వారా బై ఎలక్ట్రిక్ మెథడ్ అండి, విద్యుత్ పద్ధతి ద్వారా గుర్తించిన శాస్త్రవేత్త పిజో అనేటువంటి శాస్త్రవేత్త. మరి ఈ పిజో అనేటువంటి శాస్త్రవేత్త ఒక విద్యుత్ ఉత్సర్గం అనేటువంటి అంశాన్ని తీసుకొని అతిధ్వనులను గుర్తిస్తాడు. రెండు సైంటిస్టుల పేర్లు. అక్కడ పరశ్రావ్యములను శ్రవ్యావధిని న్యూటన్, ఇక్కడ కేవలం అతిధ్వనులను గురించి ఇద్దరు చెప్తున్నారు మాస్టర్. గాల్టన్ చెప్తా ఉన్నాడు, పిజో చెప్తున్నాడు. ఈ పిజో ఎవరు అంటే సార్, గాలిలో కాంతి వేగాన్ని లేదా కాంతి వేగాన్ని కనుగొనే ప్రయోగంలో, కాంతి వేగం కనుగొనే ప్రయోగంలో ఫోకాల్ట్తో పాటు పనిచేసిన శాస్త్రవేత్త. గాలిలో కాంతి వేగాన్ని కనుగొన్నది ఫోకాల్ట్. ఫోకాల్ట్తో పాటు పనిచేసినటువంటి శాస్త్రవేత్త పిజో. పిజోతో పాటుగా ఇంకెంతమంది పనిచేశారంటే క్రోమర్ అనేటువంటి శాస్త్రవేత్త కూడా పనిచేస్తాడు. సో అదే పిజో అనేటువంటి శాస్త్రవేత్త అతిధ్వనులను విద్యుత్ పద్ధతి ద్వారా కనుగొంటాడు. మరి వీటి యొక్క ధ్వని పౌనపుణ్య అవధి 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువగా ఉంది. మరి ఇంత శక్తివంతమైనటువంటి ధ్వనులను ఎవరు వింటారు మాస్టర్ అంటే కుక్క వినగలుగుతుంది మాస్టర్. గబ్బిలము, బ్యాట్ సార్, గబ్బిలము వినగలుగుతుంది మాస్టర్. బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్. చిన్న పిల్లలు వినగలుగుతారు మాస్టర్. కుక్క వింటుంది మాస్టరు, గబ్బిలము వింటుంది మాస్టరు, డాల్ఫిన్ వింటుంది, చిన్న పిల్లలు. అయ్యో అదేంటి మాస్టరు, ఇప్పుడే చెప్పారు కదా ఈ స్లైడ్లో మాకు కుక్క, గబ్బిలము, చిన్న పిల్లలు కేవలం పరశ్రావ్యములనే వింటారని. మరి మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ ఇక్కడ కుక్క వింటది, బ్యాట్ వింటది, చిన్న పిల్లలు కూడా వింటారని చెప్తున్నారేంటి మాస్టరు? ఎస్, ఏ వ్యవస్థలు అయితే పరశ్రావ్యములను గుర్తిస్తాయో, ఏ వ్యవస్థలు పరశ్రావ్యాలను గుర్తిస్తాయో అవి అతిధ్వనులను కూడా గుర్తిస్తాయి. ఏ వ్యవస్థలు అయితే, ఏ అంశాలు అయితే పరశ్రావ్యములను వినగలుగుతాయో అవి అతిధ్వనులను కూడా వినగలుగుతాయి. అంటే కుక్క అతి తక్కువగా ఎంత పౌనపుణ్యము వింటది సార్ అంటే, డాగ్ లీస్ట్గా 0 హెర్ట్జ్ దగ్గర నుంచి మొదలు పెడితే దాదాపు కుక్క గరిష్టంగా వినగలిగే ధ్వని పౌనపుణ్య అవధి 50,000 హెర్ట్జ్ సార్. కనిష్టంగా 0, 1, 2, 3 హెర్ట్జ్ స్టార్ట్ అవుతుంది సార్. కుక్క గరిష్టంగా 50,000 హెర్ట్జ్ వరకు వింటది మాస్టర్. అంటే కొన్ని పుస్తకాలలో ఏమి ఇస్తాడు సార్ అంటే 40,000 to 50,000 బిట్వీన్ ఇస్తాడు. మీరు కన్ఫ్యూజ్ కావద్దు సార్. 40,000 బిట్వీన్ టు 50,000 ఇస్తాడు, కన్ఫ్యూజ్ కావద్దు పరిస్థితుల్లో కూడా. కుక్క వినగలిగే గరిష్ట ధ్వని పౌనపుణ్య అవధి 50,000 హెర్ట్జ్ లేదా 40 to 50,000. కనిష్టంగా అయితే 0 హెర్ట్జ్ నుంచి వినగలుగుతుంది సార్. అత్యల్పంగా పరశ్రావ్యముల నుండి ప్రారంభమై అత్యధికంగా 50,000 హెర్ట్జ్ వరకు వింటది సార్. రెండవది సార్ గబ్బిలం సార్.
గబ్బిలము 1,20,000 హెడ్జ్ వరకు వింటది సార్. 1,20,000 హెడ్జ్ వరకు వింటది సార్. గబ్బిలమే కాదు సార్, డాల్ఫిన్ కూడా 1,20,000 హెడ్జ్ వరకు వినగలుగుతుంది. 1,20,000 గుర్తుపెట్టుకోవాలి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇది కొన్ని టెక్స్ట్ బుక్స్లలో మీకు, కొన్ని టెక్స్ట్ బుక్స్లలో మాస్టర్ గుర్తుపెట్టుకోండి, ఇది 1 lakh అని కూడా ఇచ్చాడు, కన్ఫ్యూజ్ కావచ్చు సార్. 1,20,000 ఇస్ ఎగ్జాక్ట్, కానీ కొన్ని ప్రింటెడ్ మెటీరియల్స్ లో 1 lakh కూడా ఇచ్చాడు. బోత్ ఆర్ బి కరెక్ట్, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మాస్టర్. చిన్న పిల్లలు అత్యల్ప ధ్వనిని వింటారు, అత్యధిక ధ్వనిని కూడా వింటారు సార్. చిన్నపిల్లల్ని ఇంట్లో పండుకోబెడతారు సార్, నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవండి అంటారు, చాలా నెమ్మదిగా నడవండి అంటారు. అర్థమైంది మాస్టర్? ఎందుకంటే అలికిడి ద్వారా కూడా శబ్దాన్ని, అంటే వైబ్రేషన్ ద్వారా కూడా ధ్వనిని గ్రహించగలుగుతాడు పిల్లాడు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్. మరి డాల్ఫిన్ వినగలుగుతుంది, కుక్క వినగలుగుతుంది, కొన్ని క్రూర మృగాలు లేదా ఖడ్గ మృగాలు కూడా అతిధ్వనుల యొక్క ధ్వని పౌనపుణ్యాన్ని వినగలుగుతాయి. ఇవి ఇంత శక్తివంతమైనటువంటి ధ్వనులు అని గుర్తుంచుకోవాలి. మరి ఈ అతిధ్వనులు నిత్య జీవితంలో కూడా ఉపయోగపడుతున్నాయి. నిత్య జీవితంలో కూడా అతిధ్వనులను ఉపయోగిస్తున్నాం మాస్టర్. అల్ట్రాసానిక్ పరీక్షలలో అల్ట్రాసోనిక్ స్కానింగ్ టెస్ట్ చేస్తారు కదండి, చూద్దాం. కిడ్నీలలోని రాళ్లను తొలగించడానికి, నీటిలోని చేప పిల్లలను ఆకర్షించడానికి. అప్లికేషన్ నెంబర్ 1, నీటిలోని బ్యాక్టీరియాను చంపడానికి అతిధ్వనులను వాడతాం. ఫ్రాక్చరైజేషన్ విధానంలో అతిధ్వనులను వాడతాం. కిడ్నీలలోని రాళ్లను తొలగించడానికి వాడతాం. చెరువులోని చేప పిల్లలను ఆకర్షించడానికి అతిధ్వనులను వాడతాం. సోల్డరింగ్ విధానంలో అతిధ్వనులను వాడతాం. దోమలను పారదోడలంలో అతిధ్వనులను వాడతాం. మాస్టర్, ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో అతిధ్వనుల యొక్క లక్షణాలు ఏంటో చూద్దాం సార్. చాలా 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 ముఖ్యమైనటువంటి సార్ ఎగ్జామినేషన్ బిట్. నేను స్లైడ్ కేవలం